హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ తయారు చేస్తున్నానండి, వెరైటీగా మలై పూరి అండి దీన్ని పేరు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పిల్లలు ఎంతో బాగా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే లోపల దీన్ని 10 నిమిషాల్లో రెడీ చేయొచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ దాని ప్రిపరేషన్ చూద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 కప్పు షుగర్ తీసుకోవాలండి. పంచదార 1 కప్పు తీసుకున్న తర్వాత 1 కప్పు పంచదారకి కప్పున్నర దాకా వాటర్ పోసుకోవాలి. ఇది కొలత కరెక్ట్గా ఉండాలండి, అలా అయితేనే మంచిగా వస్తుంది. తర్వాత ఈ పాకం అనేది తీగ పాకం లాగా రావాల్సిన అవసరం లేదండి, చక్కెర కరిగితే చాలు. కొంచెం చక్కెర కరిగేదాకా కలుపుతూ ఉండాలండి. చూడండి, ఇక్కడ చక్కెర అనేది కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత ఇలా 2 వేళ్ళకి ఇలా అతుక్కుంటే చాలండి, అంతే. కొంచెం ఆ సిరప్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక యాలకుల పొడి వేసుకోవాలండి, 1 స్పూన్ దాకా వేసుకున్న తర్వాత కలుపుకొని అది పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే బౌల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అరకప్పు దాకా మైదా పిండి తీసుకోవాలి. తర్వాత 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కప్పు మైదా పిండికి కప్పు గోధుమ పిండికి అరకప్పు మైదా పిండి అండి. ఇక్కడ అరకప్పు మైదా పిండికి కప్పు గోధుమ పిండికి కప్పున్నర దాకా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ముందుగా తీసుకున్న సిరప్ను కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఉండలు లేకుండా జారుగా కలుపుకోవాలి. ఎలా ఉండాలి అంటే మనకి దోశ పిండి వేసుకునేటట్టు జారుగా ఉండాలి. అలా అయితేనే మనకి పూరి అనేది బాగా వస్తుంది. తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము కోవా రెడీ చేసుకోవాలండి. దానికోసం ఒక గిన్నె పెట్టుకొని దానిలో కప్పున్నర వాటర్ పోసుకోవాలండి. కప్పున్నర దాకా పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత ఆ పాలు కొంచెం మరగాలి. మరిగిన తర్వాత ఒక 2 స్పూన్ల దాకా మనము షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ కరిగేదాకా ఉంచేసుకోవాలి. తర్వాత పావు కప్పు దాకా ఇక్కడ మిల్క్ పౌడర్ అండి, నేను బయట కొనుక్కొచ్చానండి మిల్క్ పౌడరు. అది కొంచెం కొంచెం వేస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఒకేసారి వేయకూడదండి, కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇది దగ్గర పడేదాకా కలుపుతూనే ఉండాలండి. సిమ్లో పెట్టాలి, స్టవ్ అనేది పెట్టేసి కలుపుకుంటూ దాన్ని దగ్గర పడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, దగ్గర పడుతుంది. చూడండి, కోవా అనేది రెడీ అయిపోతుంది. ఈ కోవా అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఎంత సిమ్లో పెట్టి స్టవ్ మీద దాన్ని దగ్గర పడే వరకు ఉంచుకోవాలండి. తర్వాత పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు. ఇక్కడ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇట్లా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇట్లా గుంట గరిటెతో ఒక పిండి వేసుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత ఆ వేడికి అనేది ఇట్లా పూరిలాగా పొంగి పైకి వస్తుంది. చూడండి, ఇలా పొంగి పైకి వచ్చేసింది. చూడండి, ఇలా ఆయిల్ అంతా తీసేసుకోవాలి. ఆయిల్ తీసేసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే విధంగా ఇంకోటి వేసుకుందాము. వేసుకున్న తర్వాత అది కూడా అంతే అండి, ఇట్లా పొంగే వరకు ఇలా ఉంచేసుకొని అది కూడా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆయిల్ అనేది బాగా పిండేసుకోవాలండి. తర్వాత ఈ పాకంలో ఆ పూరీలు వేసుకొని పాకం మొత్తం ఈ పూరీలకి పట్టాలి. ఇలా పట్టిన తర్వాత ఇలా మళ్ళీ వేరొక ప్లేట్లో తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న కోవాని దీని మీద స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసుకొని ఇట్లా మొత్తం పూరి మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఇలా మలుచుకోవాలి చేతితో. చూడండి, భలే చూస్తుండే ఎంతో టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత మిగిలిన సిరప్ని ఈ పూరీల మీద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జీడిపప్పు అనేది కొంచెం బాగా మరి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత దాని మీద ఇట్లా కొంచెం కొంచెం చల్లుతూ ఉండాలి. చూడండి, లోన కోవా కూడా భలే కనపడుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కోవా అనేది